వచ్చారా? ఏవండి, మీ మీద ప్రేమతో గంగాచలంతో కాఫీ కలుపుకొచ్చాను, ఒకసారి తాగండి. ఆల్రెడీ అమృతం తాగారు సార్. తెలుస్తానే ఉంది. నీకెలా తెలుసు? ఇలా తెలుసు. తిరుమల కొండపై పాముల సంచు. ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్. ఏవే నీ బంధువులు వస్తున్నా టీవీలో. నిజమేనండి, మా అత్త మామ వెనకల మరిది గారు. లై ఏంటే పడుకోనియవు? పడుకుంది చాలు, వెళ్ళి కాఫీ పెట్టు. ఇక్కడ నా వల్ల కాదు. ఎక్కడికి వెళ్తున్నారు? లాయర్ దగ్గరికి, నీకు విడాకులు ఇచ్చేస్తా. ఛీ, దినమ్మ జీవితం, వంటింటి బొద్దింక బతుకైపోయింది నా జీవితం. ఏమండి కాఫీ? విడాకులు ఇస్తా అన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి లాయర్ గారు దీనికి అడిగేయండి. ఏట్రా ఏంటింది? అరే ఏం లేదురా, నా భార్య తన మాజీ భర్త గురించి చెప్పి నన్ను బాధ పెడుతుందిరా. నేనెవరు చెప్పుకుంటరా? నా భార్య తన కాబోయే భర్త గురించి చెప్పి మరి భయపెడుతుంది. ఏరా చింటూ, కాలేజ్కి వెళ్ళలేదా? లేదు, సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చా. మరేంటన్నా పొద్దున్న చెప్పేలాగా? మరేంట్రా ఇంత తొందరగా వచ్చావు? ప్రిన్సిపల్ కి నేను చెప్పా, అందుకే ఇంటికి పంపించేసింది. ఇప్పుడరా నువ్వు నాకు కొడుకు అనిపించావు. ఇంతకేం నిజం చెప్పా? నా కూతురికి లవ్ లెటర్ రాసింది ఎవరు అని అడిగితే నేనే నిజం చెప్పా. హలో మేడం. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? కడప. ఎందుకు? అక్కడ బాంబులు వేస్తున్నారంట, వెళ్ళి పట్టుకుందామని వెళ్తున్నా. అబ్బో, మా నాన్నగారు ఏం చేస్తారు? మీ నాన్నగారు ఏం చేస్తారు నాకేం తెలుసు? నేను అడిగింది మీ నాన్న. అక్కడ బాంబులు వేసేది మా నాన్నే. మరి అమ్మగారు? మా అమ్మనా? నేను క్యాచ్ పట్టిన బాంబులని మా అమ్మ కూడబెడుతుంది. మరి అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య ఆ బాంబులను తీసుకెళ్లి మళ్ళీ మా నాన్నకి ఇచ్చేస్తాడు. మహేష్, తాజ్మహల్ ఎక్కడుంది? ఢిల్లీ. అదేంటి, ఆగ్రాలో ఉంది కదా. ఇంకా తాజ్మహల్ ఆగ్రాలోనే ఉందా? అవును. అబ్బే ఏం లేదు, ఉదయాన్నే ట్రంప్ కాల్ చేసి తాజ్మహల్ అన్నాడు. గూగుల్లో సెర్చ్ చేసి చెప్తానన్నాను. ఓహో, తాజ్మహల్ ఎక్కడుందో అక్కడే ఉందా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండగలను. అదేంటి, నిన్న ఉండలేనన్నావు? అది నిన్న. అదేంటి, 26 నాడు నోట్ నడిచింది, 27 నాడు ఆగిపోయింది. ఇది కూడా అంతే. నిన్న నా ప్రేమ నడిచింది, ఈ రోజు వేరొకరికి షిఫ్ట్ అయింది. ఇంతకీ నువ్వు ఉండగలవా? ఉండగలను. అదేంటి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వదిలి నీతో ఉండట్లే. వరుణ్, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. మా ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేరు. మరేం చేద్దాం? ఈ పాయిజన్ ని కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగేసి చచ్చిపోదాం. యాక్చువల్లీ నాకు పాయిజన్ అంటే పడదు. నువ్వు పాయిజన్ తాగి చచ్చిపో, నేను కూల్ డ్రింక్ తాగి చచ్చిపోతా.